ప్రకృతికి కోపం వస్తే ఏం జరుగుతుందో కేరళలోని వయనాడ్ని చూస్తే తెలుస్తుంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో చనిపోయారు. ఇంకా ఎంతమంది శిథిలాల కింద ఉన్నారో తెలియదు. ఊహకందని విషాదం. ప్రకృతి విలయానికి వయనాడ్ చిగురుటాకులా వణికిపోయింది. కొండ చర్యలు విరిగిపడడంతో దాదాపు 291 మంది చనిపోయారు. ఇంకా బురదలో చిక్కుకుపోయిన వారు ఎంతో మంది. వారు బతికి ఉన్నారా లేదా అనేది తెలియదు. బురద శిథిలాల నుంచి భారీగా మృతదేహాలు బయటపడుతున్నాయి. ఆర్మీ, పోలీసులు, ఇతర సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శవాల దిబ్బగా మారిన వయనాడ్ని చూసి వారి కళ్ళు చెమ్మగిల్లిపోతున్నాయి. ఏ ప్రాంతానికి ఇలాంటి విషాదం రావద్దని కోరుకుంటున్నారు. కానీ అసలు వయనాడ్కు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏం జరిగింది? ఇందులో మానవ తప్పిదం ఉందా? ప్రమాదాన్ని ముందే ఊహించినా అక్కడి ప్రభుత్వం మేల్కొనలేదా? అసలు నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కేరళ ప్రకృతికి అందమైన నిలయం. ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి. దేశ విదేశాల నుంచి ఇక్కడకు నిత్యం చాలామంది పర్యాటకులు వస్తుంటారు. అక్కడున్న ప్రకృతి అందాలను చూసి మురిసిపోతుంటారు. మరిచిపోని అనుభవాలను మదిలో పెట్టుకొని వెళ్తుంటారు. ఇక్కడకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే కొన్ని చర్యలు తీసుకోవాల్సిందే. వారు ఉండటానికి బస, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. అయితే ఇదే కేరళలో సుందరమైన ప్రదేశం వయనాడ్ 1980 నవంబర్ 1న 12వ జిల్లాగా అవతరించింది. వయనాడ్లో ఎన్నో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. వయనాడ్ను సందర్శించేందుకు భారీగా పర్యాటకులు తరలి వస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చే వారికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు భారీ హోటళ్లు వెలిశాయి. కానీ ఒక్కసారిగా వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడడంతో ఊళ్ళే నాశనమైపోయాయి. సముద్ర మట్టానికి 1550 మీటర్ల ఎత్తులో కొండ చర్యలు విరిగిపడడంతో వందల మంది మృతి చెందారు. ఇంకా ఎంతోమంది శిథిలాల కింద చిక్కుకుపోయారు. కేరళలో గత కొన్ని వారాలుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వయనాడ్ ప్రాంతం మొత్తం తడిగా మారిపోయింది. ప్రకృతి విపత్తుకు కారణం అరేబియా సముద్ర జలాలు వేడెక్కడమేనని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. స్వల్ప వ్యవధిలో మేఘాలు ఏర్పడి భారీ వర్షాలకు కారణమైందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆగ్నేయ అరేబియా వేడెక్కడం ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు. వర్షాలతో నేల మొత్తం తడిగా మారిందని, దట్టమైన మేఘాలు ఏర్పడి భారీ వర్షాలు కురవడంతో కొండ చర్యలు విరిగిపడుతున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. పర్యావరణ మార్పులు, అడవుల నరికివేత, సెన్సిటివ్ ప్రాంతాల్లో అత్యాశకు పోయి చెట్లు నరికి ఇల్లులు, హోటళ్లు కట్టడం వంటివి విపత్తులకు కారణమని విశ్లేషిస్తున్నారు. వాతావరణంలోని ఈ అస్థిరతే దట్టమైన మేఘాలు ఏర్పడడానికి కారణమంటున్నారు. తాము ముందుగానే హెచ్చరించినా కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్రం పేర్కొంటుంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే కొంతైనా ప్రాణనష్టం నివారించొచ్చంటుంది. మానవుడి అత్యాశ, పర్యావరణ నాశనం, ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమంటున్నారు పర్యావరణవేత్తలు. కానీ ఏది ఏమైనా కేవలం మానవ తప్పిదం వల్లే ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మరో విపత్తు రాకుండా ఉండాలంటే ముందు మేల్కొంటే బెటర్. పర్యావరణాన్ని కాపాడుకుంటే భవిష్యత్ తరానికి మనం మార్గదర్శకులం అవుతాం. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.